ఏదైనా ఒక పెద్ద మాల్కి వెళ్ళినామంటే, పెద్ద పెద్ద సిటీలో మీరు చూస్తూ ఉంటారు, అన్నీ దొరుకుతాయి, అక్కడ దొరకంది ఏమి ఉండదు. ఇంకా మరి ఒక లోకములో ఉన్నటువంటి ఒక చోట అన్నీ దొరుకుతూ ఉన్నప్పుడు మరి యేసయ్యలో ఎందుకు దొరకదు? సంతోషం కావాలనా? సమాధానం కావాలనా? నీ పాపానికి క్షమాపణ కావాలనా? ఏది కావాలన్నా నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రతిదీ యేసయ్య దగ్గర దొరుకుతుంది. ఒకవేళ నువ్వు త్రాగుడు మానలేకపోతున్నావేమో, అయితే ప్రభు దగ్గర పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఆయనకు సమర్పించుకోవాలి, నువ్వు ఆయనకు ప్రతిష్ఠించుకోవాలి, ఆయనతో నిబంధన చేసుకోవాలి. ఇక ఏది కావాలన్నా లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏది కావాలన్నా నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే అన్నీ ఆయన దగ్గర దొరుకుతాయి. ఆయన దగ్గర లేదు అని ఉండదు. ఒకవేళ ఏదన్నా ఒక కొట్టుకు వెళితే, ఒక సూపర్ మార్కెట్కి వెళితే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. నీకు కావలసినటువంటివి కొన్ని వస్తువులు దొరకవు. మళ్ళా వేరే సూపర్ మార్కెట్, వేరే షాపుకు పరిగెత్తాల్సి వస్తుంది. కానీ నా యేసయ్య దగ్గర అలా కాదు. పాప క్షమాపణ కావాలంటే ఉంది, నీకు స్వస్థత కావాలంటే ఉంది, సమాధానం కావాలంటే ఉంది, ఆరోగ్యం కావాలంటే ఉంది, పరలోక రాజ్యం కావాలంటే ఉంది. ఏది కావాలన్నా యేసయ్యలో దొరుకుతుంది. ఎప్పుడు కూడా అవైలబుల్ 24 hours. ఈ లోకంలో షాపులు రాత్రి అయితే మూసేస్తారు. కనీసం నువ్వు హాస్పిటల్కి పోవాలంటే కోడూరు, పొలంపేట అన్నీ బంద్ అయిపోతాయి. పెద్ద పెద్ద సిటీలో కానీ దొరకరు 24 గంటల హాస్పిటల్. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని షాపుల్లో రాత్రుల్లో మూసేస్తారు. కానీ నా యేసయ్య దగ్గర రాత్రి లేదు, పగలు లేదు. నువ్వు ఎప్పుడు వచ్చినా, నువ్వు రాత్రి వస్తావా ప్రభు పాదాల దగ్గరికి, పగులు వస్తావు, ఎప్పుడు వచ్చినా నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా రోగం తీసివేయి అంటే, లేదా నా పాపం తీసివేయనైనా, లేక నాకు సమాధానం ఇవ్వనైనా అంటే, ఏది అడిగినా ఆయనకు తిథులతో అవసరం లేదు, రాసులతో అవసరం లేదు, కాలాలతో అవసరం లేదు. నువ్వు ఏ సమయంలో అడిగినా నీ పాపములను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఆయనకి మించిన దేవుడు ఈ లోకములు ఎవరునూ లేరు బిడ్డ. ఈ సత్యాన్ని తెలుసుకొని ఇకైనా సమయమును వృధా చేసుకోక ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ప్రభుకు ప్రతిష్ఠించు. నీ పాపానికి స్వస్తి పలుకు. నీ కన్నీళ్లతో దేవుని పాదాలు తడుపు. ఆ పాపాత్మరాలైన స్త్రీ క్షమించబడినట్లుగా నా దేవుడు నీ పాపములను కడిగి వేయబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్.